అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం, సతి అంటే సహకారం, మగడంటే మమకారం, ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ, ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ, ఎన్నటిదో అనుబంధం, ఎదనిండా మకరందం, అమ్మంటే ప్రేమకు ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో, ఈ పాటతో, ఈ పాటతో. కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన. Steps, not steps, walking today.
Oh, she's tired, okay. Tired. Tired. Tired, okay. That's a lot of cardio. ఏమీ ఇక్కడ పెట్టావు దాచిపెట్టావు నువ్వు దాచిపెట్టానా చప్పా చేయకుండా పోతున్నానమ్మా బయటికి. మరి మీకు చెప్పలా ఎక్కడ దాచిపెట్టింది? దాచిపెట్టింది నేను నా తర్వాత మరి ఎట్లా 10 పైసలు ఎట్లా వస్తాయి మనకి? వస్తుందా వీడియో? మాట్లాడేది ఏదో ఒకటి అడుగు, నువ్వు అదో ఒకటి అడుగు చెప్తుంది. అమ్మా ఎన్నిసార్లు వచ్చినాం అమ్మా ఇక్కడికి? మనము ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినాము? ఎన్నిసార్లు? 4 సార్లు. 4? 3. ఇది 3వ సారి వచ్చావు కాదమ్మా, 3వసారి కాదు, 4వసారి. అయిపోయింది ఇప్పుడు. 4వసారి వచ్చింది. పానీయ్యా దువ్వెనిచ్చావా లేదా? దువ్వెని ఇచ్చిరా అమ్మా? మరి పోదాం. ఇచ్చిందా నీకు? దువ్వెని ఇవ్వలేదట కదమ్మా. ఉండు, ఎక్కడ పెట్టావురా మళ్ళీ? ఇప్పుడు ఇది ఎక్కేసరికి మన ప్రాణం అయిపోతుంది. ఇంతే చాట్లా అనకూడదు. తప్పు అనేది ఎక్కడ పెట్టింది బాబు? ఇక్కడ ఇంకొద్దులేమ్మా, అడగబాకండి. కాదు, కోపడుతుంది. అందులో పెట్టుకుంది, తంత పెట్టింది, అదొకటే ఉంది అందులో. పెట్టు మన ఇందులో పెట్టు, ఇదిగో పట్టు. ప్రభాకర్ మాట్లాడా? ఎవరు వేరే పిలవట్లేక ఆడ గొడవలు వాళ్ళు అంటున్నారు. మనం చెప్తే వస్తాయి న్యూ ఇయర్ అని ఏం చెప్పలేదు నేను ఎవరికి. She is throwing word with both hands. Hold that, hold on. I'm gonna just grab the balloon. Just stay there, Tom. September 10th, Jared's gonna be 70, and then September 25th, it's gonna be 66, and I'm gonna be 62 this coming Tuesday. Yeah. Oh, right here, hold on. Groundhog Day, huh? Day Oh, after, day after, yeah, that's right. Oh, hey. actually the same Blaze Day. Oh, yeah, same place, yeah. If you drove the bus, you're canceled by the president. I wish they still did that. I'm not kidding, sore throat every year. And my brother-in-law, ex-brother-in-law was born the same day, and his name is Michael Blaze. Oh, really? Yeah. That was appropriate. Yeah. God, oh, that's what you need. Yeah. Nice. What's he live these days? No, I don't know. I'm a divorced narcissist, so 1986. I got divorced, and went back to my maiden name, but one of my daddy's name was his name. Oh, okay. Yeah, the one's deceased, but he had their maiden name. And I was just baby 18. And then I married the daddy, you know, I was 20 when we got married, and then had our second kid, and boy, when I was 23. When I was born in 72. Oh, yeah, I'll get that. బాగుందా ఇది? బాగుందా? She likes it a lot. Let's creep her down, maybe just a little reset that maybe. It is called sanitary.
careful when I do పెట్టమ్మా. this because I think of, పెట్టు ఇంకా కొద్దిగా పెట్టాలి. germs, we're still in a healthcare center. I know. That's true. And you be so careful, so cautious, and you go outside and you hit by bus. All right, I'm gonna pop these in for 4 minutes. You guys keep peeling. Okay. And then when these are done, we'll press the pecans into them. Now, look, hot. Not the chocolate plastic. పెడతా ఉండు. The real plastic tastes to me. ఇంకా Can you lean back? Lean back just a little. Okay, just like this. You're gonna show me. You ready? Good. Let's wait for Karen. All right, I'll be there in just a minute. Yeah, we were just talking about practicing steps, not steps, walking today. Tap it. Oh, that's yours, Melissa. There you go. Oh, she's tired, okay. Tired. Tired, okay. That's a lot of cardio. Can you lean back? వెనక్కి అనుకో ఒకసారి అనుకో Lean back. ఇట్లా అనుకో Back. ఇట్లా అనుకో అమ్మా అనుకో అనుకో అమ్మా ఒకసారి ఇట్లా అనుకో There, good. ఓకే Good. We gotta let this hip stretch out. ఇదిగో ఈ బిగుసుకుపోతున్నాయి అందుకుని నేను నిలబెడతాంది నువ్వు చేత్తో అది చేసుకుంటా ఉండు అది నువ్వు చేత్తో ఐ వాజ్ డైజింగ్ టు డిస్ట్రాక్ట్ హర్ సో షీ మూవ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వన్ Yep. You see how she when she's flat, her legs don't touch. Do you notice that? Yeah. It's because they're tight. టైట్ Yeah. పడుకో పడుకో అమ్మా పడుకో ఒక నిమిషం పడుకో see ఇది చూడు కాళ్ళు ఈ బెడ్కి టచ్ అవట్లా బాగా టైట్గా అయిపోతున్నాయి అందుకుని రిలాక్స్ చేసేటి మజిల్స్ అయితే నువ్వు నడుస్తావు తేలిగ్గా ఇవన్నీ టైట్గా పట్టి నడవట్లా అర్థమైందా అది ఇప్పుడు ఏమో అందుకో నేల అందుకోవట్లే ఇప్పుడు షూ ఉందనుకో మేబీ షీ హ్యాస్ షూ బట్ when she's flat, I think I'll see how much gap she will have on Yeah. that thing. Yep. I will see what the difference is when she's flat. Does she have pain? No, నొప్పి ఉందా నొప్పి no. She said no. No. నిన్న మనకి లిస్ట్లో ఇచ్చిన వాళ్ళు రాట్లా వేరే వాళ్ళు అప్పుడు అరేంజ్ చేశారు
$194 ఉంది కదా స్వామి, ఉంది కాదు అవునా? 194 ఉంది స్వామి. ఫుల్ ఖాళీ లేదు వెళ్ళేదాకా. మేడం కోసం మీకోసం వెయిట్ చేశాను. డాక్టర్లతో కూడా కలిసి తీస్తే బాగుంటుంది. ఆవిడ కూడా టచ్ చేయాల్సి వచ్చి రెగ్యులర్కి రాకుండా చేస్తున్నా చేయబట్టుకో అమ్మాయి. పెద్ద మనిషి చూడు జరా కనపడుతున్నాయా? పోయినసారి నాకు అసలు తక్కువ వాళ్ళే మేము వచ్చి చేసి పెడతాము
గుడివాడ ఇది రోటరీ డిస్ట్రిక్ట్ 3020లో ఉన్నటువంటి ఒక క్లబ్ ఇది. ఈ క్లబ్లో ఉన్నటువంటి మా సభ్యులందరము కూడా ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఇందులో భాగంగా ప్రతి నెల మొదటి ఆదివారము, మూడవ ఆదివారము సిద్ధార్థ మెడికల్ కాలేజీ వారి సహకారంతో ఇక్కడ ప్రభావతి గార్డెన్స్లో మేము మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ డాక్టర్ తిరుపతినేని లక్ష్మీ పెరుమాళ్ళు గారు, ప్రభావతి గారి కుమార్తె, అలాగే సిసి రాయన్ గారి భార్య గారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మొదటి ఆదివారము, మూడవ ఆదివారము. మొదటి ఆదివారం నాడు సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి గుండెకి సంబంధించి జనరల్ మెడిసిన్ మరియు ఆర్థోపెడిషన్ డాక్టర్లు వస్తున్నారు. అట్లాగే మూడవ ఆదివారం నాడు గుండెకి సంబంధించినటువంటి వైద్యులు, నరాలకు సంబంధించినటువంటి స్పెషలిస్టులు వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. మా గుడివాడ ప్రజలు ఎంతోమంది ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళు వైద్య సేవలు పొందుతున్నారు. క్రిందటి ఆదివారం నాడు కళ్ళకు సంబంధించినటువంటి డాక్టర్లు కూడా వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి సుమారు 60 మందికి విజన్ టెస్ట్ చేసి కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఇది దరిదాపు ఒక 6-7 నెలల నుంచి జరుగుతోంది ఈ వైద్య శిబిరం అనేది. ఇక ముందు కూడా ఒక సంవత్సరంన్నర పాటు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభావతి గారి కుమార్తె డాక్టర్ లక్ష్మీ పెరుమాళ్ గారి కుమార్తె మాకు సహకారం అందిస్తామని చెప్పారు. మేము రోటరీ క్లబ్ తరపున, వారి తరపున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రోటరీ క్లబ్ గుడివాడ సేవా భావంతో పట్టణ ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలకి ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. దానిలో ప్రతి నెల మొదటి ఆదివారం, మూడో ఆదివారం పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆవుటిపల్లి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వబడుతున్నాయి. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని ఈ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ పెరుమాళ్ గారు, ప్రభావతి గారి ఈ విజన్ రోటరీ సహకారంతో, పిన్నమనేని కాలేజీ సహకారంతో జరిగేది మొదటి ఆదివారం, మూడో ఆదివారం ఎప్పటికీ జరగాలని కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఈ కార్యక్రమం ఇది మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా? 6 నెలల నుంచి. 6 నెలల నుంచి. చాలండి. 6 నెలల నుంచి మొదలుపెట్టాము, కొనసాగిస్తుంది. 1.5 గారు మనం ఉన్నంతకాలం ఎట్లా జరిగితే మీరు వేసుకోగలిగి అన్ని చేస్తే సరే.
మేము తప్పకుండా ఏవి రంగారావు, నేను రోటేరియన్. ఈ కార్యక్రమము మా కార్యకర్తలు తర్వాత పెనమనేని హాస్పిటల్ వారి ఆసరాతో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా నడుస్తుంది. నేను కూడా అందులో ఒక పేషెంట్ని. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ మెడిసిన్స్ వాడుతుంటే మీకు ఎట్లా ఉంది? కొంచెం ఈ టాబ్లెట్స్ వాడుతుంటే మీకు ఇప్పుడే వాడుతున్నాను, నెమ్మదిగా తర్వాత ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఎట్లా మీకు ఎన్ని రోజుల నుంచి, ఎన్ని వారాల నుంచి నడుస్తుంది కార్యక్రమం? 6 నెలల నుంచి కార్యక్రమం నడుస్తుంది. నాకు కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడే వచ్చాను ఇవాళ. ధన్యవాదాలు. ఇది ఉచితంగా చేస్తున్నారా, పైసలు తీసుకొని చేస్తున్నారా? ఉచిత వైద్యమే అనే కదా చెప్పేది. ఈ ఉచిత వైద్య కాదు. మా కార్యకర్తలు చంద్రశేఖరరావు గారు ఇంకా ఇతరులు ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ నడపటం చాలా ఆనందకరంగా ఉంది. ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉంది. నేను మాట్లాడతారని రికార్డ్ చేస్తా సార్. పేర్లు గుర్తుపెట్టుకోండి. అది సరే చూడండి మేడం, ఇది జరి చూడండి. తెచ్చాము అంటే అది చూసారా ఓల్డ్ ఈగిల్ బిల్డింగ్ ఎవరి మొదలు పెట్టినప్పుడు థర్డ్లో ఆయన అనమాట. ఈయనకంటే ఆయన చాలా యంగ్ అనమాట. అందుకని ఈయన గౌరవంగా తీసుకొచ్చారు పిల్లలు.
రైట్ రెడీ చెప్పండి. చెకప్కి వచ్చాం, మెడికల్ షాప్, మెడికల్ క్యాంప్. ఈసీజీ తీశారండి, బీపీ షుగర్ అన్ని చూశారు, అని బాగా చదువుతున్నారండి. అంటే మీరు ఈ ఎవరి ద్వారా వచ్చారు? ఎవరన్నా హాస్పిటల్స్ వాళ్ళు రికమెండ్ చేసి వచ్చారా, లేకపోతే ఇక్కడ పలానా వాళ్ళు ట్రస్ట్ పెట్టారని తెలిసి వచ్చారా? ఎలా చూస్తున్నారు ఇక్కడ? ఎలా చూస్తున్నారు మీకు? ఏమైనా పైసలు గిట్ల ఏమైనా తీసుకుంటున్నారా? పైసలు గిట్ల ఏమి తీసుకోవట్లేదు కదా, మంచిగా చూస్తున్నారా? మీకు ఎట్లా ఉంది ఇప్పుడు చూసుకునే కాడి నుంచి? ఎట్లా ఉంది మీకు? వీళ్ళ యొక్క సేవలు ఎట్లా ఉన్నాయి? ట్రస్ట్ పెట్టిన వాళ్ళ సేవలు ఎలా ఉన్నాయి? మరి ట్రస్ట్ పెట్టిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నారా మీరు? యూనిటీ